హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనకి ఫీమేల్ లీడ్ లిన్ కనిపిస్తుంది. తనేమో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే తను మనసులో అనుకుంటుంది, నాకు 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. అది కూడా మా పేరెంట్స్ ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేశారు. సో, అతనికి హెల్త్ బాలేదని నన్నిచ్చి మ్యారేజ్ చేశారు. అతను మ్యారేజ్ చేసుకోగానే అబ్రాడ్ వెళ్ళిపోయాడు. కనీసం నా ఫేస్ కూడా అతను చూడలేదు. నేను కూడా అతని ఫేస్ చూడలేదు. ఇప్పుడు అబ్రాడ్ నుంచి 5 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తున్నాడు. అని అతనికి కనీసం గుర్తుందో లేదో అతనికి మ్యారేజ్ అయిన సంగతి కూడా అని అనుకుంటూ ఉంటుంది. అలా డోర్ ఓపెన్ చేసి వాళ్ళ గ్రాండ్‌మా దగ్గరికి వెళ్తుంది. అప్పుడే గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళగానే గ్రాండ్‌మా అంటుంది, నాకు తెలుసు నిన్ను ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేశారని ఒక అన్‌హెల్తీ పర్సన్‌తో. ఎందుకంటే మన ఫ్యామిలీకి నీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కాబట్టి నిన్నిచ్చి మ్యారేజ్ చేశారు. నువ్వు ఇంతవరకు అతన్ని మీట్ కాలేదు కదా! ఇప్పుడు అతను 5 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు. నువ్వు ఒకసారి అతన్ని మీట్ అవ్వు. ఒకవేళ నీకు ఇష్టమైందనుకో అతనితో ఉండు. లేకపోతే డైవర్స్ ఇవ్వు. అంతేగాని ఒక్కసారి నువ్వు అతన్ని మీట్ అవ్వు నా కోసం అని వాళ్ళ గ్రాండ్‌మా చెప్తుంది. సో, గ్రాండ్‌మా మాట విని తనేమో వాళ్ళ హస్బెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. సో, తను డోర్ ఓపెన్ చేయగానే ఒక పర్సన్ కనిపిస్తాడు. అతనే మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు జీ. జీ ఏమో ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు. చాలా మత్తులో ఉంటాడు. ఎందుకంటే తను 5 ఇయర్స్ తర్వాత అబ్రాడ్ నుంచి వచ్చాడు. అలాగే తన హెల్త్ కూడా సెట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తిను కూడా కొంచెం తాగేసరికి మత్తులోకి వెళ్ళిపోతాడు. లిన్ ఏమో రూమ్‌కి వచ్చి షెన్‌ని చూసి, ఈ పర్సన్ ఏంటి అన్‌హెల్తీ అన్నారు. కానీ చూడ్డానికి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. టచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకు కూడా కొంచెం బాడీ అంతా హాట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంటీ ఏమో తనకి డ్రింక్ ఇస్తుంది. అందులో డ్రగ్ కలిపి ఉంటుంది. దాని ఎఫెక్ట్ వల్ల ఇద్దరూ మత్తులో ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి నైట్ స్పెండ్ చేస్తారు. సో, తను మార్నింగ్ లేవగానే పక్కనే ఉన్న బోర్డ్ చూసి అందులో ఉన్న నేమ్ చూసి షాక్ అవుతుంది. ఏంటి నేను రాంగ్ పర్సన్‌తో నైట్ స్పెండ్ చేశానా అని అక్కడ ఒక లెటర్ రాసి ఒక ఇయర్ రింగ్ పెట్టి వెళ్ళిపోతుంది. సో, మార్నింగ్ లేవగానే షెన్, ఏంటి నేను నైట్ ఎవరితో స్పెండ్ చేశాను? ఆ అమ్మాయి ఫేస్ ఏంటి నాకు అస్సలు గుర్తుకు రావడం లేదు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్‌మా కాల్ చేస్తుంది. నీ దగ్గరికి నీ వైఫ్ వచ్చిందా అని అడుగుతుంది. సో, తను అంటాడు, నా దగ్గరికి ఎలాంటి వైఫ్ రాలేదు అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ వచ్చి, బాస్ నైట్ మీ వైఫ్ నిన్ను మీట్ అయ్యడానికి వచ్చిందా? మీ గ్రాండ్‌మా చెప్పింది అనగానే, లేదు నా వైఫ్ నా దగ్గరికి రాలేదు అని అనుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ తన వైఫ్‌తోనే నైట్ స్పెండ్ చేసుంటే తన వైఫ్ లెటర్ రాసి పెట్టి ఉండేది కాదు కదా! రాంగ్ పర్సన్‌తో నైట్ స్పెండ్ చేశాను సారీ అని. సో, అందుకే అసిస్టెంట్‌తో అలా చెప్తాడు. సో, అసిస్టెంట్‌కి ఇయర్ రింగ్ ఇచ్చి ఈ ఓనర్ ఎవరో తెలుసుకో అని అంటాడు. లిన్ ఏమో వాళ్ళ గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్తుంది. సో, వాళ్ళ గ్రాండ్‌మా అడుగుతుంది, నువ్వు అబ్బాయిని మీట్ అయ్యావా? నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు? నేనెప్పుడూ నువ్వు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలనుకునే మొదటి పర్సన్‌ని నేనే అని అంటుంది వాళ్ళ గ్రాండ్‌మా. అప్పుడే లిన్ అంటుంది, అమ్మా నేను పొరపాటున వేరే పర్సన్‌తో నైట్ స్పెండ్ చేశాను అని చెప్తుంది. అది వినగానే వాళ్ళ గ్రాండ్‌మా ఏమో షాక్ అవుతుంది. అప్పుడే తన దగ్గరికి వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ వచ్చి తనతో అంటారు, నువ్వు నైటు ఎవరి దగ్గరికి వెళ్ళావు? మీ అత్తమ్మ కాల్ చేసి చెప్పింది. ఒకవేళ నువ్వేమన్నా మిస్టేక్ చేస్తే మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పింది అనగానే తను అంటుంది, మమ్మీ 5 ఇయర్స్ బ్యాక్ కూడా మీరు ఇలానే నన్ను ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేశారు. సో, అప్పుడు చాలానే మనీ ఇచ్చారు కదా వాళ్ళు. వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ అంటారు, నేను 20 ఇయర్స్ నుంచి చదివాను కదా! అదే ఎక్కువ. నువ్వు ఇన్ని డేస్ మా దగ్గరుండి లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేసావు. నా కోసం మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు లేదు అని అంటుంది. లిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ దగ్గరికి ఒక ప్రిన్సిపాల్ వస్తాడు. ఎందుకంటే లిన్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి. సో, ఆ ప్రిన్సిపల్ ఏమో ఒక ఫైల్ ఇచ్చి, ఈ ఫైల్‌లో ఉన్న బాబుకి 5 ఇయర్స్ అని ఫోటో చూపిస్తాడు. ఆ బాబు చూడగానే 5 ఇయర్స్ బ్యాక్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అందులో ఉన్న బాబు ఫోటో చూసి ప్రిన్సిపల్ అంటాడు, ఆ బాబుకి కొంచెం సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉంది. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ వల్ల బాబు స్కూల్‌కి కూడా రావట్లేదు అని ఆ బాబు యొక్క అడ్రస్ కూడా ఇస్తాడు. సో, తనేమో నేమ్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను నైట్ స్పెండ్ చేసిన పర్సన్ యొక్క బోర్డ్ మీద కూడా అదే నేమ్ ఉంది కాబట్టి. ఫైల్‌లో ఉన్న మదర్ నేమ్ వెతకగానే ప్రిన్సిపల్ అంటాడు, మాకు కూడా తెలియదు ఆ బాబు యొక్క మదర్ నేమ్ అని చెప్తాడు. ఏమో ఆ బాబుని మీట్ అవ్వడానికి వస్తుంది వాళ్ళ హోమ్‌కి. సో, ఆల్రెడీ బాబు దగ్గర ఓల్డ్ సైకలాజికల్ టీచర్ ఏమో తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ ఏమో
తనని తిట్టి ఇంకోసారి నువ్వు ఇలా చేసావనుకో నీ యొక్క పోస్ట్ని కూడా క్యాన్సిల్ చేపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. సో బాబుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ బాబు కూడా తనతో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాడు. అలా కొన్ని డేస్ తనతో స్పెండ్ చేశాక బాబు యొక్క ప్రాబ్లం ఏంటంటే బాబు హౌస్లో ఒక్కడే ఉంటాడు. అలాగే తనకి వాళ్ళ మమ్మీ ఎవరో తెలియదు. వాళ్ళ మమ్మీ గురించి ఎవ్వరూ చెప్పరు. అందుకే తను బయటికి వెళ్ళాలన్నా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా అంత కంఫర్ట్గా అనిపించదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ పక్కన లేకపోవడం వల్ల తను మెంటల్గా అప్సెట్లో ఉంటాడు కాబట్టి తను ఎవరితో మాట్లాడు. టీచర్ లిన్ ఏమో ఆ బాబుని నార్మల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. బాబు ఏమో పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. అప్పుడే తను ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో ఉంది మీ అంకులా లేకపోతే మీ రిలేటివా అని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు ఆ పర్సన్ మా డాడీ అని చెప్తాడు. అది వినగానే లిన్ ఏమో షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ ఏమో లిన్కి హలో టీచర్ అని అంటాడు. జీని చూడగానే లిన్ ఏమో నైట్ స్పెండ్ చేసిన పర్సన్ ఇతనే కదా అని గుర్తు తెచ్చుకుంటుంది. తనేమో భయపడుతూ ఉంటుంది. కానీ జీ మాత్రం తనని గుర్తుపట్టాడు. సో ఇతను ఎలాగో నన్ను గుర్తుపట్టలేదు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటుంది. బాబుతో అంటుంది నువ్వు రేపటి నుంచి స్కూల్కి రా. ఇన్ని డేస్ నేను హౌస్లో నేర్పించాను కదా, స్కూల్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అక్కడ మనం మంచిగా ఆడుకుందాం చదువుకుందాం అని చెప్తుంది. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో స్కూల్ బయట టీచర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ బాబు కోసం. స్కూల్కి వస్తాడా లేదా అని ప్రిన్సిపల్ అంటాడు ఇది జరిగే పని కాదు, ఎందుకంటే చాలామంది తనని ట్రై చేశారు తనని నార్మల్ సిచ్యువేషన్లో రావడానికి. కానీ ఇంతవరకు అతను నార్మల్ సిచ్యువేషన్కి రాలేదు, అలాగే స్కూల్కి కూడా రావడం లేదు అని అంటాడు. అప్పుడే ఒక కారు వస్తుంది. అందులో నుంచి బాబు తీరుతాడు. బాబుని చూసి టీచర్స్ అలాగే అందరూ షాక్ అవుతారు. లిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే బాబు ఏమో తన దగ్గరికి ఫాస్ట్గా వచ్చి తన మ్యామ్ కోసం ఒక చిన్న గిఫ్ట్ని ఇస్తాడు. సో టీచర్స్ ఏమో షాక్లోనే ఉంటారు. ఏంటి బాబు భలే వచ్చాడు అని. ఓల్డ్ టీచర్ అడుగుతుంది నువ్వు అతనికి ఏం చేసావు, అతను ఇంత ఈజీగా స్కూల్కి ఎలా వచ్చాడు అని అంటుంది. నీలాగా పిల్లల్ని కొడితే ఎవరు మాట వినరు అని లిన్ అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిషన్ జరుగుతూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి జీ యొక్క అసిస్టెంట్ వస్తాడు. సో జీ యొక్క అసిస్టెంట్ ఏమో ఇయర్ రింగ్ చూపించి ఓల్డ్ టీచర్కి ఇది మీదేనా అని అడుగుతాడు. అప్పుడు తను అవును ఇది నాదే అని అంటూ ఉంటుంది. ఆ ఇయర్ రింగ్ చూడగానే లిన్ అనుకుంటుంది ఇది నైట్ నేను అక్కడే మర్చిపోయాను కదా అని అనుకుంటుంది. ఇతనికి నైట్ ఏం జరిగిందో గుర్తుకు లేదు కానీ ఇయర్ రింగ్ గురించి మాత్రం బాగానే ఎంక్వైరీ చేస్తున్నాడు అని అనుకుంటుంది. లిన్ ఏమో నెక్స్ట్ డే బాబుకి ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంది. అప్పుడే తను అనుకుంటుంది నేను జీని మీట్ అయి ఆ విషయం గురించి మాట్లాడతాను అని అనుకుంటుంది. సో తన దగ్గరికి వస్తూ ఉంటుంది కిందికి. అప్పుడే జీ దగ్గరికి ఒక లేడీ వచ్చి తను అంటుంది ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది నేనే అంటుంది. అది వినగా జీ అంటాడు నిజంగా ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు. తను ఫుల్ యాటిట్యూడ్తో అవును నిజంగా నేనే, కావాలంటే చెక్ చేసుకో అని అంటుంది. అది వినగానే జీకేమో చాలా కోపం వస్తుంది. తనను పక్కకు నెట్టేసి అసిస్టెంట్తో చెప్తాడు తననంట చెక్ చేయని. లిన్ ఏమో ఇదంతా చూసి భయపడి అక్కడ నుంచి కిందికి వస్తుంది. సో తనేమో కింద వెతుకుతూ ఉంటుంది తన ఇంకో ఇయర్ రింగ్ కోసం. అప్పుడే షేన్ కిందికి వస్తాడు. ఏమైంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనగానే తనేమో కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇమీడియట్గా తనని సోఫాలో కూర్చోబెడతాడు. అప్పుడే అక్కడికి డూడో వస్తాడు. డూడో అంటాడు నువ్వు మా మమ్మీ అవుతావా అని అడుగుతాడు. ఎందుకంటే డూడోకి లిన్ అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది. అలాగే చాలా ఎమోషనల్ బాండ్ కూడా పెరిగిపోతుంది. అది వినగానే లిన్ ఏమో షాక్ అవుతుంది. తనతో అంటుంది నేను మీ టీచర్ని, నేను మీ మమ్మీని కాలేను అనగానే డూడో ఏమో చాలా అప్సెట్లో ఉంటాడు. లిన్ అడుగుతుంది నువ్వెందుకు ఇలా అన్నావు, నీకెందుకు ఇలా అనిపించింది, నేను మీ మమ్మీని కావాలని అనగానే డూడు ఏమో సైలెంట్గా ఉంటాడు. జీ లిన్ని పక్కకు తీసుకెళ్ళి అతను చిన్న బాబు కదా, సో ఏం ఆలోచించకుండానే అలా మాట్లాడిండు కావచ్చు, నువ్వు దీని గురించి ఎక్కువగా ఫీల్ కాకు అని అంటాడు. సో అప్పుడే లిన్ అడుగుతుంది అరే కానీ బాబు యొక్క మదర్ ఎవరు అని గుచ్చి అడుగుతుంది. అది వినగానే తను అంటాడు ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, సో ఇంకోసారి దీని గురించి నువ్వు నన్ను అడగకు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి డూడు వచ్చి ఈరోజు ఫ్యామిలీలో బర్త్డే పార్టీ ఉంది కదా,
టీచర్ లిన్ అక్కడికొస్తే నేను కూడా వస్తాను అని చాలా ఎక్సైటెడ్‌తో చెప్తూ ఉంటాడు. సో, అది చూసి డుడు వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఇంతవరకు ఫ్యామిలీ పార్టీకి అటెండ్ అయింది లేదు. అలాగే తను బయటికి రమ్మంటేనే రాడు. అలాంటిది ఫ్యామిలీ పార్టీకి ఇంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి. సో, తను అనుకుంటాడు అసలు ఈ టీచర్ ఏం చేసింది? ఇంత బాగా కనెక్ట్ అయ్యాడు అని అనుకుంటాడు. సో, డుడు ఏమో టీచర్‌ని అడుగుతూ ఉంటే టీచర్ ఏమో మనసులో అనుకుంటుంది. నేను వేరే వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటుంది. నాకెవరూ తెలియదు కదా అని అనుకుంటుంది. అప్పుడే డూడు ఏమో ఎమోషనల్‌గా మాట్లాడేసరికి తన ఎమోషనల్ తట్టుకోలేక ఓకే అని చెప్తుంది. బర్త్‌డే పార్టీ కోసం అలాగే బాబు ఏమో లిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, లిన్ ఏమో చాలా సేపటికి రాకపోయేసరికి డూడు ఏమో డాడీ టీచర్ లిన్ వచ్చిందా? టీచర్ లిన్ వచ్చిందా? అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే టీచర్ లిన్ రాగానే టీచర్‌ని చూడగానే డూడు ఏమో చాలా హ్యాపీగా తన ఫేస్‌లో మంచి స్మైల్ వస్తుంది. అలాగే కూడా టీచర్‌ని చూడగానే ఫస్ట్ టైమ్ ఇంత అందంగా ఉందేంటి అని మనసులో అనుకుంటాడు. సో, వాళ్ళేమో బర్త్‌డే పార్టీకి అటెండ్ అవుతారు. జీకేమో కాల్ వచ్చి టీచర్ లిన్‌తో చెప్తాడు. మీరు బాబుని చూసుకోండి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు పక్కకి. అప్పుడే అక్కడికి లిన్ వాళ్ళ అడాప్టివ్ మామ్ అలాగే సిస్టర్ వస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది షెన్ ఫ్యామిలీ యొక్క ఫంక్షన్ కదా! సో, ఈరోజు షెన్‌ని మీట్ అయ్యి ఎలాగైనా అతన్ని నన్ను మ్యారేజ్ చేసుకునేలా చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు సడన్‌గా లిన్‌ని చూస్తారు. లిన్‌ని చూసి షాక్ అవుతారు. సో, తన దగ్గరికి వచ్చి నువ్విక్కడేం చేస్తున్నావని తనతో అడుగుతారు. తనేమో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతూ ఉంటే ఏంటి ఈ బాబుని చూసి ఏంటి నువ్వు బాబు యొక్క స్టెప్ మదర్ అయ్యావా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాగే ఎవరి ఫంక్షనో తెలుసా? షెన్ ఫ్యామిలీ యొక్క ఫంక్షన్. మేబీ ఇక్కడ పని మనిషిగా వర్క్ చేస్తున్నావా అని అంటూ ఉంటారు. తనని బుల్ చేస్తూ ఉంటారు. అప్పుడే బాబుకి కోపం వచ్చి మీరెందుకు మా టీచర్‌ని అలా మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో బాబుని పక్కకు నెట్టేస్తుంది. ఇన్నేమో చెప్పడానికి ట్రై చేస్తూ ఎవరి కొడుకో తెలుసా అని చెప్తూ ఉన్నా కానీ కనీసం పట్టించుకోకుండా వాళ్ళిద్దరిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తాడు. వచ్చి ఏంటి ఎవరు నా కొడుకుని బుల్ చేస్తున్నారు అని అంటారు. వాళ్ళిద్దరూ జీని చూస్తారు. జీని చూసి షాక్ అవుతారు. ఏంటి యొక్క కొడుకా అని షాక్ అవుతారు. వాళ్ళంటారు మేము బుల్ చేయలేదు. జస్ట్ బాబు నాకు తగిలేసరికి కింద పడిపోయాడు అని కవర్ చేస్తూ ఉంటారు. అప్పుడే బాబు అంటాడు డాడీ వాళ్ళు టీచర్‌ని బుల్ చేశారు అనగానే వాళ్ళిద్దరూ లిన్‌కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిన్ ఏమో బాబుని కింద పడేసినప్పుడు దెబ్బ తగులుతుంది కదా! దానికి ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు అనగానే తనేమో అదేంటి ఇప్పుడే కదా బయటికెళ్ళింది ఏదైనా వర్క్ ఉందేమో అని తను జీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. కానీ తను వెళ్ళిన రూమ్‌లోకి ఉండడు. సో, తన దగ్గరికి వచ్చిన పర్సనే ఉంటాడు. తనేమో తనతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని కొడుతూ ఉంటాడు. సో, తను అనుకుంటుంది ఇది పక్కగా ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు అని అనుకుంటుంది. తనేమో పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ పర్సన్ ఏమో తనని ఫోర్స్‌బుల్‌గా చైర్‌లోకి నెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఆ పర్సన్‌ని కొడతాడు. లిన్ కూడా కోపంతో ఆ పర్సన్‌ని చెంప మీద కొట్టి నుంచి తను భయపడి స్లాబ్ మీదకి వెళ్ళిపోతుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఒక పర్సన్ నన్ను ఇంత బాగా ప్రొటెక్ట్ చేశాడు. అలాగే డూడు గురించి కూడా ఆలోచిస్తుంది. డూడు ఏమో వాళ్ళ సిస్టర్ అలాగే మామ్ ఏమో బుల్ చేస్తూ ఉంటే తను ముందొచ్చి మా టీచర్‌ని బుల్ చేయడానికి వీల్లేదు అని అన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్‌ని చూడగానే తిను కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతుంది. అలాగే షెన్‌కి చెప్తుంది థ్యాంక్ యూ నువ్వు సేవ్ చేసినందుకు ఆ డేంజర్ నుంచి అని అంటుంది. సరే లేట్ అవుతుంది కదా అని షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్ ఏమో షెన్ అలాగే డూడుకి బాయ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటూ వస్తారు. లిన్ కూడా అలాగే డూడుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తుంది. డూడు ఏమో లిన్‌కి బాయ్ చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే ఇద్దరు లేడీస్ ఏమో మాట్లాడుకుంటూ వస్తారు. ఒక అమ్మాయి పేరు వెన్. అమ్మాయి అంటుంది నాకు షెన్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా అతన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. లిన్ ఏమో షెన్‌కి అలాగే డూడుకి బాయ్ చెప్పడం చూసి ఏంటి లిన్ ఇక్కడుంది అని తనని గుర్తుపట్టి సో, వాళ్ళ కారు వెళ్ళగానే ఈ గర్ల్స్ ఇద్దరు లిన్ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు. వాళ్ళంటారు తనతో నువ్వు మెంటల్ హాస్పిటల్‌లో కదా ఉండాలి. ఈ ఫ్యామిలీ దగ్గర ఏం చేస్తున్నావు? అలాగే నువ్వు మీ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ నుంచి కూడా నేను మీ ఫ్యామిలీ రిమూవ్ చేసిందంట కదా అని తనని హేళన చేస్తూ ఉంటారు. నువ్వు 5 ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్‌లో నీకు ఒక కొడుకు పుట్టాడు కదా! సో, అతను ఎటు పోయాడు?
షెన్ బాబు వెనకాల ఎందుకు పడుతున్నాం తనతో అంటూ ఉంటారు. తను అంటుంది, మీ ఇద్దరితో మాట్లాడి టైం వేస్ట్. లిన్ ఏమో వెళ్ళిపోతుంది. ఈవినింగ్ ఏమో బాబుకి ట్యూషన్ చెప్తూ, అలాగే సరే నిద్రపోయే టైం అయింది పడుకో అని తనకి స్టోరీ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ రాగానే డూడు అంటాడు, డాడీ మన ముగ్గురం ఈరోజు ఒకే బెడ్ మీద నిద్రపోదామా అనగానే టీచర్ అంటుంది, నేను మీ డాడీ ఒకే బెడ్ మీద నిద్రపోకూడదు. ఎందుకంటే మీ డాడీ నేను కపుల్ కాదు కదా అని అంటుంది. డూడు అంటాడు, డాడీ నా పాకెట్ మనీ మొత్తం టీచర్కి ఇస్తాను, అప్పుడు నాకు అమ్మ దొరుకుతుంది, అలాగే నేను మ్యారేజ్ చేసుకుంటుంది అని అంటాడు. అది వినగానే లోపల నవ్వు లిన్ ప్రేమతో డూడుతో అంటుంది, నేను నీకు మమ్మీని కాకపోయినా నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్తూ ఉంటుంది. అలా బాబుకి స్టోరీ చెప్తూ పడుకోబెడుతుంది. సో బాబు నిద్రపోగానే తను ఇమ్మీడియట్గా ఒక రూమ్కి వెళ్తుంది. తన ఇయర్ రింగ్ ఆ రూమ్లో పడిపోయి ఉంటుంది. సో తన ఇయర్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి లిన్ అడుగుతాడు, టీచర్ మీరు ఇక్కడ ఏం సర్చ్ చేస్తున్నారు అని అంటాడు. అది వినగానే తను కొంచెం కంగారుగా ఏం లేదు అని అంటుంది. అప్పుడే జీకేమో కళ్ళు తిరిగినట్టు అనిపించి టీచర్ లిన్ మీద పడిపోతాడు. తనేమో తనని లాక్కొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటే జీ మాత్రం తనని హ్యాండ్తో గట్టిగా పట్టుకుంటాడు. టీచర్ ఏమో తనని హ్యాండ్ని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరూ ఒక బెడ్ మీద పడుకుంటారు. మార్నింగ్ లేవగానే ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి డూడు వస్తాడు. డూడు ఏమో డాడీ నా పెన్సిల్ బాక్స్ కనిపించట్లేదు అని అంటాడు. లిన్ ఏమో భయపడి తన బెడ్షీట్ లోపల దాక్కొని ఉంటుంది. డాడీ ఏంటి నీ బెడ్షీట్ కదులుతూ ఉంది అంటే వాళ్ళ డాడీ కవర్ చేస్తూ, లేదు నేను నీకోసం మమ్మీని తీసుకొని వస్తాను, అది కూడా టీచర్ లిన్ లాగా ఉండే సేమ్ మమ్మీని అంటూ ఉంటుంది. అది వినగానే డూడు ఏమో అక్కడ కదిలే మ్యాటర్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, డాడీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డూడు వెళ్ళగానే వీళ్ళిద్దరూ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా తనేమో ఫాస్ట్గా వెళ్ళబోతూ వాళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. వీళ్ళిద్దరిని గ్రాండ్ మా చూస్తుంది. గ్రాండ్ మా ఏమో జీని అడుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, నువ్వు ఇలా వేరే అమ్మాయితో ఉండడం కరెక్ట్ కాదు అనగానే లిన్ షాక్ అవుతుంది, ఏంటి నీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతుంది. సో జీ అంటాడు వాళ్ళ గ్రాండ్ మాతో, గ్రాండ్ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. అలాగే టీచర్ కూడా గ్రాండ్ మాతో అంటుంది, నేను మ్యారేజ్ అయిన పర్సన్ లైఫ్లోకి ఎప్పుడూ ఎంటర్ కాను, వాళ్ళ లైఫ్ని ఎప్పుడు స్పాయిల్ చేయాలని అస్సలు అనుకోవడం లేదు అనగానే గ్రాండ్ మా కూడా కూల్ అవుతుంది. అప్పుడే లిన్కేమో కాల్ వస్తుంది, మీ గ్రాండ్ మాకి అస్సలు హెల్త్ బాగాలేదని. తనేమో టెన్షన్ పడుతూ ఉంటే జీ వచ్చి ఏదన్నా ప్రాబ్లమా అనగానే మా గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేదంట అంటే, సరే నేను నిన్ను హాస్పిటల్కి డ్రాప్ చేస్తాను అని హ్యాండ్ టచ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, అవసరం లేదు నేనే వెళ్తాను అని కనీసం తన హ్యాండ్ని కూడా ముట్టుకొనివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తనేమో ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే అర్థమవుతుంది తనకి వాళ్ళ గ్రాండ్ మాకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ అడాప్టివ్ పేరెంట్సే తనకి అబద్ధం చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి రిటర్న్ తీసుకోవాలని ఇలా చేశారు. సో తను అనుకుంటుంది, కనీసం వీళ్ళకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు, కానీ జాలి కూడా లేదా అని అనుకుంటుంది. ఇక్కడ జీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు, నిజంగానే వాళ్ళ గ్రాండ్ మాకి బాగాలేదా అని తనకి కాల్ చేసినా కానీ కాల్ ఏమో లిఫ్ట్ చేయదు. వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ ఏమో లిన్తో అంటారు, నువ్వు నీ అన్హెల్తీ హస్బెండ్కి కాల్ చేసి నువ్వు ఇమీడియట్గా మనీ అడుగు, అలాగే ఆ మనీని మాకు ఇవ్వు, ఎందుకంటే మేము చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాము. 20 years చాదాం కదా, ఒక కుక్క కూడా చెప్పిన మాట విని విశ్వాసంగా పనిచేస్తుంది, అలాగే నువ్వు కూడా పని చేయు అని అంటూ ఉంటారు. అది వినగానే తను చాలా బాధపడుతూ ఉంటుంది, వీళ్ళేంటి ఇంత దారుణంగా నన్ను ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటుంది. పేరెంట్స్కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తన బాధతో కారులో వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి యాక్సిడెంట్ అవుతుంది. సో తను ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడే స్టాఫ్ నర్స్ ఏమో ఫోన్లో ఉన్న జీ నెంబర్ చూసి అనుకుంటుంది, ఇతను తిన హస్బెండ్ కావచ్చు అని ఇమీడియట్గా కాల్ చేసి మీ వైఫ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. అది వినగానే జీ ఏమో షాక్ అవుతాడు. జీకి టీచర్తో ఎలాంటి రిలేషన్ లేకపోయినా తనని చూడడానికి హాస్పిటల్కి వస్తాడు. సో హాస్పిటల్లో అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ ఇక్కడ ఒక ఇయర్ రింగ్ దొరికింది అని చెప్తూ ఉంటే అదేం పట్టించుకోకుండా నేను ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు. లిన్ని వాళ్ళ ప్రిన్సిపల్ మీట్ అవడానికి వస్తాడు. సో వాళ్ళ ప్రిన్సిపల్ని చూడగానే లిన్ అంటుంది, సార్ మీరేంటి ఇక్కడ అంటే, నువ్వు మా స్కూల్లో బెస్ట్ టీచర్వి, ప్రాబ్లంలో ఉంటే చూడడానికి రామా అని అంటాడు. సో జీ ఏమో పక్క నుంచి ఇదంతా వింటూ ఉంటాడు. అప్పుడే జీ కూడా లోపలికి రాగానే ప్రిన్సిపల్ అంటాడు, సార్ మీరేంటి ఇక్కడ అంటే, నేను ఇలా వెళ్తూ ఉంటే దీనిని చూశాను అని చెప్తాడు. ప్రిన్సిపల్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జీ కూడా హౌస్కి వచ్చేస్తాడు. అప్పుడే జీతో డూడు అంటాడు, డాడీ నేను టీచర్ని మీట్ అవ్వాలి అని. తనతో పాటు
హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళమని అడుగుతాడు. సో, జీ కూడా తనతో పాటు తన బాబుని తీసుకొని వెళ్తాడు. సో, డూడు ఏమో టీచర్ హ్యాండ్‌కి దెబ్బ తగిలింది కదా! డాడీ నువ్వే టీచర్‌కి సూప్ తాపియు అని అంటాడు. సో, డూడు మాట కాదనలేక జీ ఏమో లిన్‌కి సూప్ తాపిస్తూ ఉంటాడు. అది కొంచెం వాళ్ళిద్దరికీ ఇన్‌కన్వీనియంట్‌గా ఉన్నా కానీ బాబు మాట నో చెప్పలేకపోతారు. అప్పుడే లిన్‌ని చూడ్డానికి ఓల్డ్ టీచర్ వస్తుంది. సో, లిన్‌ని అలాగే జీని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ అయ్యారు అని ఆ ఫోటోని తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తుంది. సో, లిన్ ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఈ ఏమో ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఇంటర్నెట్‌లో ఫోటో ట్రెండింగ్‌లో ఉన్నది కనిపిస్తుంది. లిన్ అలాగే జీ మధ్య ఏదో రిలేషన్ ఉంది అని ఇంటర్నెట్‌లో రూమర్స్ క్రియేట్ అవుతాయి. అది చూసి తను షాక్ అవుతాడు. అప్పుడే అసిస్టెంట్ కూడా బాస్ ఈ రూమర్ క్రియేట్ చేసింది ఎవరు అని అడుగుతాడు. సో, అసిస్టెంట్ అంటాడు బాస్ ఇది స్టడీ రూమ్‌లో ఇయర్ రింగ్ దొరికింది అనగానే షాక్ అవుతాడు. అంటే ఇది సెకండ్ పెయిర్. నా దగ్గర ఆల్రెడీ ఒక పెయిర్ ఉంది కాబట్టి అంటే ఇది ఎవరిదో కాదు టీచర్ లిన్‌దే. ఎందుకంటే టీచర్ లిన్ మాత్రమే ఇన్ని డేస్ స్టడీ రూమ్‌లో ఉంది అని గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు తను స్టడీ రూమ్‌లో కింద దేని గురించో ఎతుకుతున్నట్టు గుర్తు తెచ్చుకుంటాడు. అంటే ఆ రోజు నాతో నైట్ స్పెండ్ చేసింది టీచర్ లిన్నేనా అని అనుకుంటాడు. సో, లిన్ కూడా ఉన్న రూమర్స్ చూసి ఇమ్మీడియేట్‌గా జీ దగ్గరకొస్తుంది. జీ ఏమో ఇయర్ రింగ్ చూపిచ్చి ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది నువ్వే కదా అని అడుగుతాడు. సో, అది వినగానే తను అంటుంది అవును నేనే నైట్ స్పెండ్ చేశాను. దానికి కంపెన్సేషన్‌గా ఇయర్ రింగ్ ఇచ్చాను కదా! ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తను అంటాడు అంత ఈజీగా నువ్వు నీ తప్పుని వదిలేస్తావా అనగానే తను అంటుంది ఆ రోజు నువ్వు కూడా నాతో నైట్ స్పెండ్ చేశావు కదా! అని అంటుంది. నేనొకటి చెప్తాను. నువ్వు దానికి ఓకే అంటే నేను నిన్ను ఫర్‌గివ్ చేస్తాను అని అంటాడు. సో, తను కూడా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు జీ అంటాడు నువ్వు నా బాబుకి స్టెప్ మదర్ అవ్వు. అలాగే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తనంటుంది నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మీ గ్రాండ్‌మా చెప్పింది కదా! నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నీ వైఫ్‌కి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటా అంటున్నావా? నీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు మ్యారేజ్ అయిపోయింది. నా హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఉంటున్నాం. అనగానే జీ ఏమో షాక్ అవుతాడు. ఏంటి నీకు మ్యారేజ్ అయిందా? ఇన్ని డేస్ నాకెందుకు చెప్పలేదు? అనగానే తనంటుంది చెప్పాల్సిన సిట్యుయేషన్ రాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డూడు ఏమో వాళ్ళ డాడీ దగ్గరకొచ్చి టీచర్ టీచర్ ఏది అని టీచర్ ఎప్పుడొస్తుంది అని అడుగుతాడు. సో, టీచర్ ఈ హౌస్‌కి ఎప్పుడు రాదు. నేను నీకోసం కొత్త టీచర్‌ని వెతుకుతాను అనగానే తనంటాడు డాడీ నువ్వు టీచర్‌ని హౌస్‌లో నుంచి ఎందుకు పంపించావు? సో, నాకు ఆ టీచరే కావాలి అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్ ఏమో స్కూల్‌కి రాగానే అక్కడున్న టీచర్స్ ప్రిన్సిపల్ అంటారు నీ మీద ఇంటర్నెట్‌లో ఇలాంటి రూమర్ క్రియేట్ అయితుంది. సో, నీ వల్ల స్కూల్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నిన్ను జాబ్‌లో నుంచి తీసేస్తాను అని అంటాడు. అప్పుడే అక్కడికి జీ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో రూమర్స్ క్రియేట్ చేసింది ఓల్డ్ టీచర్ అని ప్రూఫ్స్‌తో సహా చూపిస్తాడు. అది చూడగానే అక్కడున్న స్టాఫ్ అంతా ఓల్డ్ టీచర్‌ని తిడతారు. అలాగే జీ అంటాడు బాబు స్కూల్‌కొచ్చాడా అని అడుగుతాడు. సో, వాళ్ళు రాలేదనగానే తను ఇమ్మీడియేట్‌గా వెతకడానికి బయటికొస్తాడు. లిన్ కూడా బయటికొచ్చి నాకిప్పుడు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను కూడా బాబుని వెతుకుతాను. మీరొక ప్లేస్‌కి వెళ్ళండి. నేనొక ప్లేస్‌కి వెళ్తా అని చెప్తుంది. డూడు ఏమో టీచర్ లిన్ కోసం హాస్పిటల్‌కొస్తాడు. ఎందుకంటే అతను లాస్ట్ టైమ్ టీచర్‌ని హాస్పిటల్‌లోనే చూసాడు కాబట్టి. సో, అప్పుడే నర్స్ ఏమో ఈ బాబు ఎవరు? పోలీసులకి కంప్లెయింట్ ఇద్దామా? బాబు తప్పిపోయాడని అంటూ ఉంటారు. సో, బాబు అంటాడు లేదు నేను మా టీచర్ కోసం వచ్చాను అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే లిన్ కూడా అక్కడికొస్తుంది. లిన్‌ని చూడగానే తను వెళ్లి హగ్ చేసుకుంటాడు. లిన్ అంటుంది నువ్వేంటి మీ డ్యాడీకి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావనగానే తనంటాడు మీరెప్పుడు హౌస్‌కి రానని డ్యాడీ చెప్పారు. అందుకే మీకోసం నేను వెతుక్కుంటూ వచ్చాను అని అంటాడు. సో, తను బాగా తిరగడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. సో, తనని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. గ్రాండ్‌మా ఏమో ఇంటర్నెట్‌లో జరుగుతున్న రూమర్స్ గురించి అడుగుతుంది. అలాగే తనతో అంటుంది నువ్వు 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నావు కదా! సో, ఆ అమ్మాయి గురించి ఏం చేస్తావు అనగానే జీ అంటాడు గ్రాండ్‌మా నేను ఆ అమ్మాయికి డైవర్స్ ఇస్తాను అనగానే గ్రాండ్‌మా అంటుంది సరే నీ ఇష్టం ఎందుకంటే నేను ఫోర్స్ చేయలేను కదా అని అంటుంది. సో, తన కోసం కంపెన్సేషన్‌గా ఒక మంచి అమౌంట్‌ని ఇవ్వాలి అనగానే సరే గ్రాండ్‌మా ఏమో లిన్ వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్‌కి ఒక ఇన్విటేషన్ పంపిస్తుంది పార్టీకి రమ్మని. కానీ గ్రాండ్‌మా ప్లాన్ ఏంటంటే పార్టీకి వచ్చాక డైవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. కానీ వీళ్ళు ఇన్విటేషన్ చూడగానే అనుకుంటారు ఇప్పుడు నువ్వే జీకి వైఫ్ అయితావు. ఎందుకంటే లిన్‌కి అలాగే జీకి ఒకరి ఫేస్ ఒకరికి తెలియదు కాబట్టి నువ్వే జీ యొక్క వైఫ్ లాగా ఉండు. సో,
ఫైనల్లీ ఆ ప్రాపర్టీ మొత్తం మనకే వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జీ ఏమో లిన్ వాళ్ళ సిస్టర్‌ని మీట్ అయ్యి తనని కోర్ట్‌కి తీసుకొని వస్తాడు. సో, కోర్ట్‌కి తీసుకొని రాగానే తనలో స్టాఫ్ అంటుంది, "ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫేక్" అని అంటుంది. దాని మీద ఉన్న ఫోటో రిమూవ్ చేస్తుంది. అప్పుడే దాని మీద ఇంకో ఫోటో ఉంటుంది. జీ అడుగుతాడు, "ఏంటి నువ్వు కాదా నా వైఫ్‌వి" అని అంటాడు. అప్పుడే తను చెప్తుంది, "నీ వైఫ్ మిస్ లిన్నే" అని చెప్తుంది. అది వినగానే జీ ఏమో షాక్ అవుతాడు. సో, తను అనుకుంటాడు, "ఇన్ని డేస్ నాతో ఉన్నది నా వైఫేనా" అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లిన్ ఏమో వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ హౌస్‌కి వస్తుంది. అప్పుడే తనకి డీఎన్ఏ రిపోర్ట్ కనిపిస్తుంది. అందులో డూడు యొక్క బయాలజికల్ మామ్ ఎవరో కాదు తనే అని ఉంటుంది. అది చూసి తను షాక్ అవుతుంది. 6 ఇయర్స్ బ్యాక్ నాకు బాబు పుట్టాడు కదా! అతనెవరో కాదు డూడూనేనా అనుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా జీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. జీ కూడా తన వైఫ్ లిన్నే అని తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. సో, ఒకరినొకరు మాట్లాడుకొని అంటే ఇన్ని డేస్ మనం ఒకరి ఫేస్ ఒకరిని చూడకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయని అనుకుంటారు. మళ్ళీ మనం కలిసుందామని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, నెక్స్ట్ డే డూడూని మీట్ అయ్యి నేనే మీ మమ్మీనని డూడూకి చెప్తుంది. సో, డూడూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.